బీహార్ సీఎంగా 9వ సారి నితీష్. తిరిగి ఎన్డీఏ కూటికి జేడీయూ అగ్రనేత, ఉప ముఖ్యమంత్రులుగా 2 భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తిరిగి ఎన్డీఏ కూటమిలో చేరారు. 18 నెలల క్రితం వదిలేసిన కూటమిలోకి మళ్ళీ వచ్చేందుకు వీలుగా ఆదివారం ఉదయం తన పదవికి రాజీనామా చేసి కాసేపట్లోనే తిరిగి సీఎంగా ప్రమాణం చేశారు. బీహార్ సీఎంగా ఆయన రికార్డు స్థాయిలో 9వ సారి బాధ్యతలు చేపట్టినట్లయింది. 2020 శాసనసభ ఎన్నికల తర్వాత ఆయనే సీఎం కావడం ఇది 3వ సారి. మహాగఠబంధన్లో విపక్ష ఇండియా కూటమిలో కొన్ని విషయాలు తనకు ఏమాత్రం నచ్చడం లేదని నితీష్ చెప్పారు. గవర్నర్ రాజేంద్ర అర్లేకర్కు తన రాజీనామా లేఖను సమర్పించారు. భారతీయ జనతా పార్టీ మద్దతుతో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని చెప్పారు. ఆ మేరకు గవర్నర్ ఆహ్వానంతో కొన్ని గంటల్లోనే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. సాయంత్రం రాజ్భవన్లో ఆయన చేత మరో 8 మంది మంత్రులతో గవర్నర్ ప్రమాణం చేయించారు. భారతీయ జనతా పార్టీకి చెందిన సామ్రాట్ చౌదరి, మాజీ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హాలకు ఉప ముఖ్యమంత్రుల పదవులు కేటాయించారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని 1-2 రోజుల్లో ప్రకటిస్తారు. నేను గతంలో ఎన్డీఏలోనే ఉన్నాను, తర్వాత మా దారులు వేరయ్యాయి. ఒకప్పుడు ఉన్న చోటికే మళ్ళీ ఇప్పుడు వచ్చాను. ఎప్పటికీ కలిసే ఉంటాం. ఎన్డీఏను వీడి మరెక్కడికి వెళ్లేది లేదని విలేకరులకు నితీష్ స్పష్టం చేశారు. శాసనసభ పక్షాల సమావేశాలు. తొలుత జేడీయూ శాసనసభాపక్షం సమావేశమై ఏ నిర్ణయాన్నైనా తీసుకునే అధికారాన్ని నితీష్కి అప్పగిస్తూ తీర్మానించింది. జేడీయూ మద్దతుగా నిలవాలని భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించింది. సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సింహాలను శాసనసభాపక్ష నేత, ఉపనేతలుగా ఎన్నుకుంది. వీరిద్దరిని వెంటబెట్టుకొని నితీష్ గవర్నర్ను కలిశారు. ఆయన కూటములు మారడం గత 10 ఏళ్లలో ఇది 5వ సారి. ప్రమాణ స్వీకారాన్ని ఆర్జేడీ బహిష్కరించింది. కాంగ్రెస్ గైర్హాజరైంది. 79 మంది ఎమ్మెల్యేలతో ఏకైక అతిపెద్ద పార్టీగా ఉన్న ఆర్జేడీ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాలేదు. కాంగ్రెస్ మూర్ఖత్వం, మొండి పట్టుదల వల్లనే బీహార్లో ఇండియా కూటమి కుప్పకూలిందని జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి ఢిల్లీలో విలేకరులకు చెప్పారు. చూసినరా, అభినందించిన ప్రధాని మోడీ. బీహార్లో కొలువుదీరిన ఎన్డీఏ ప్రభుత్వం ఆ రాష్ట్ర అభివృద్ధికి, అక్కడి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రమాణం చేసిన సీఎం మంత్రులను ఆయన ఎక్స్ వేదికగా అభినందించారు. పూర్తి అంకిత భావంతో నితీష్ సర్కార్ సేవలందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చూసిరా, అయిపోయింది అక్కడ. ఆడ ఏంటంటే కూటమి అనేది సంకనాకిపోయింది, తుస్సు అయిపోయింది ఒకటే దెబ్బకు. నువ్వు ఇండియా అని పెడితివి, నువ్వు ఏం పెట్టినా నీకు కూటమి ఉండదు. పంజాబ్ అవుట్, ఆమ్ ఆద్మీ పార్టీ పక్కకి వచ్చింది. కర్ణాటక నుంచి వెళ్ళి మాజీ సీఎం జగదీష్ షెట్టర్ ఆయన కూడా వచ్చిండు. అంటే ఎప్పుడైతే భారత్ జోడో న్యాయయాత్ర అన్నవో అది జోడో అన్యాయయాత్ర అయిపోయింది. దెబ్బకు మీ కూటమి తుస్సు అన్నది ఒకటే దెబ్బకు. కాబట్టి నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి అయ్యేది మోదీ గారే. ఈసారి అత్యధిక సీట్లు 350 నుంచి 380 సీట్లు తప్పకుండా వస్తాయి మనకు.